100 ఎకరాల చెట్టు నరికేశారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? డిఫారెస్టేషన్ అనేది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే బెంగుళూరులో ఇప్పుడు వాటర్ గానీ, పొల్యూషను, ఢిల్లీ పొల్యూషను చాలా అయితున్నాయి. ఇవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్. సో, హైదరాబాద్ కొంచెం స్టేబుల్‌గా ఉంది. ఇప్పుడు ఆ డిఫారెస్టేషన్ అక్కడ కూడా డిఫారెస్టేషన్ చేస్తే రేపు నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ ఫ్యూచర్‌లో కూడా సేమ్ ఢిల్లీ లాగానే, బెంగుళూరు లాగానే అలానే అయిపోతుంది. డెవలప్‌మెంట్ ఇంపార్టెంటే కానీ దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ నేచర్ ఇంపార్టెంట్ కదా. సో, పొల్యూషన్ ఎక్కువైతే కూడా అప్పుడు సిటీ అవుట్స్కట్ వదిలి వెళ్ళాల్సి వస్తుంది. డెవలప్మెంట్ చూసుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ డెవలప్మెంట్ ఉండాలంటే హెల్త్ ఇంపార్టెంట్. సో, స్టే ఇచ్చింది నిన్న సుప్రీంకోర్టు, అది చాలా మంచిదే. సో, బట్ దీని గురించి గవర్నమెంట్ ఏం తీసుకుంటుందో స్టెప్ అనేది, బట్ ఫారెస్ట్‌కి పాజిటివ్‌గా తీసుకుంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్. సో, వచ్చే రోజుల్లో కూడా ఇది యూజ్ అవుతుంది. డెఫినెట్‌గా నేచర్ అనేది ఇంపార్టెంట్ అంతే. ఒక చెట్టు నాటితే ఫ్రీ ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ తర్వాత ఇప్పుడు వాటర్‌ని కొంటున్నట్టు, అన్నిటిని కొంటున్నట్టు ఆక్సిజన్ కూడా కొనాల్సి వస్తుంది. ఆక్సిజన్ కూడా కొనాల్సి వస్తుంది. అప్పుడు అందరూ స్కూల్ బ్యాగుల్లాగానే ఇంకేదో ఆఫీస్కి వెళ్ళే బ్యాగుల్లాగా ఆక్సిజన్ బాటిల్ ఒకటి వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ఈ ఆక్సిజన్ కూడా మళ్ళీ ప్యూర్గా దొరుకుతుందా లేదా అది అని ప్యూరిటీ అవన్నీ పక్కన పెట్టినా కానీ ఆ సిచ్యువేషన్ రావడం అనేది చాలా ఘోరమైన సిచ్యువేషన్ అట్లా వచ్చిందని అంటే. సో, కాబట్టి డిఫారెస్టేషన్ అనేది కరెక్ట్ కాదు అది.